హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో 10 నిమిషాల్లో ఈజీగా చేసుకునే నెల్లూరు నాటుకోడి పులావ్. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందండి. ఈజీగా చేసుకోగలము. అలాగే టేస్ట్ కూడా అంతకు మించి ఉంటుంది. బిర్యానీని తినాలనిపించినప్పుడు, చేసుకోవడానికి టైం ఎక్కువగా లేనప్పుడు ఒకసారి ఇలా పులావ్ ట్రై చేయండి. బిర్యానీని మించిన టేస్ట్‌తో సూపర్‌గా వస్తుంది. ఈ నాటుకోడి పులావ్ కోసము నేను 750 గ్రామ్స్ వరకు నాటుకోడిని అయితే తీసుకున్నాను. ఈ నాటుకోడిని పైన కాల్చిన తర్వాత పైన స్కిన్ ఉంటుంది కదా, ఆ స్కిన్ని తీసి తీసుకున్నాను. 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఈ నాటుకోడికి ఎటువంటి ఉప్పు కారాలు ఏమీ కలపనవసరం లేదు. ఇలా వాష్ చేసుకున్న ఈ నాటుకోడిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ 750 గ్రామ్స్ కాను 750 గ్రామ్స్ రైస్ని తీసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను. కొంచెం ముక్కలు ఎక్కువగా ఉండాలి అని చెప్పి రైస్ క్వాంటిటీని తగ్గించాను. మీరు 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవచ్చు. లేదు పీసెస్ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ఇలా రైస్ క్వాంటిటీని తగ్గించుకొని తీసుకోండి. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు నానబెట్టుకోండి. ఇప్పుడు ఈ పులావ్ కోసము బిర్యానీ దినుసులు 6 యాలకులు, 3 లవంగాలు, 1 ఇంచు చెక్క, జాపత్రి, ఒక చిన్న ఫ్లవర్ తీసుకోండి. ఒక బిర్యానీ ఆకు, 2 అనాస పువ్వులు తీసుకోండి. ఈ పులావ్ని కుక్కర్లో చేస్తున్నాము. 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూను నెయ్యిని తీసుకోండి. మీకు కొంచెం నెయ్యి ఫ్లేవర్ ఎక్కువగా కావాలనుకున్నప్పుడు 1 టేబుల్ స్పూను ఆయిల్, 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తీసుకోండి. హాఫ్ టేబుల్ స్పూను సాజీరా బిర్యానీ దినుసులు, 3 మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి. అలాగే 3 పచ్చిమిర్చిని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత 2 మీడియం సైజు టమోటాలని ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. ఈ టమోటా మెత్తగా అవసరం లేదండి. లైట్గా ఒక 1 మినిట్ వేయించుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1½ టేబుల్ స్పూన్ సాల్టు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 3/4 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్టు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ కప్పు వరకు పెరుగును వేసుకోండి. ఇందులోనే కొత్తిమీర, పుదీనా ఒక పావు కప్పు వరకు వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తము మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే వాష్ చేసి పెట్టుకున్న నాటుకోడిని కూడా వేసుకొని ఈ నాటుకోడికి ఈ మసాలా పట్టేటట్టు మొత్తము కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ పోసుకొని, మీరు తీసుకున్న నాటుకోడి లేతదైతే ఒక విజిల్ సరిపోతుంది. ఒకవేళ లైట్గా కొంచెం ముదురుగా ఉంటే ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇలా వాటర్ పోసిన తర్వాత మొత్తము ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని, నేను తీసుకున్న నాటుకోడి కొంచెం ముదురుగా ఉంది కాబట్టి నేను ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాను. 3 విజిల్స్ తర్వాత పైన విజిల్ తీస్తే ప్రెజర్ అంతా పోతుంది. ఇలా ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి ఇందులో మీరు కానీ చూసారు అంటే వాటర్ అనేది ఎక్కువగా ఊరాయి. కాబట్టి ఇక్కడ మీరు వాటర్ వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకోండి. నేను ఇక్కడ 2 కప్పుల బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 2 కప్పులకు గాను 3 కప్పులు వాటర్ వేయాలి. కానీ నేను ఒక 1½ కప్పు వరకు వాటర్ వేశాను. ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో నుండి నీరు ఊరాయి కాబట్టి 1½ కప్పు వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతాయి. టేస్ట్ చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. నేను ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ని వేశాను. ఇందులోనే 10 నిమిషాలు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. 2 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టుకోండి. ప్రెజర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. అలాగే చాలా త్వరగా ఈజీగా చేసుకునే రెసిపీ. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేయాలన్నా, మనకి టైం లేనప్పుడు త్వరగా చేసుకోవాలన్నా ఇలా కుక్కర్లో అన్నీ వేసుకొని 10 నిమిషాల్లో చేసుకొని వేడివేడిగా తినొచ్చు. ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.